ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ గట్టిగా పెరుగుతోందా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా హత్యలు. ఒకప్పుడు కక్షలు కార్పణ్యాలతో ఎక్కువగా హత్యలు జరిగేవి. కానీ ఇప్పుడు జరుగుతున్న హత్యలు చాలా దారుణంగా, కారణాలను మించి హత్యలు జరుగుతున్నాయి. కారణం చిన్నదిగా కనిపిస్తోంది, కానీ మనుషుల్ని చంపేస్తున్నారు. ఇంట్లో వాళ్ళే తమల్ని చంపేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువత నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ హత్యల్లో నేరస్తులుగా మిగులుతున్నారు. నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అటువంటి ఘటనలు కోకొల్లలుగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. అలాంటి ఘటనే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మాగడి సమీపంలో మత్తికెరలో నివసిస్తున్న రంగయ్య తిమ్మమ్మ దంపతులు తరచూ గొడవలకు పాల్పడడం షరా మామూలుగా ఉండేది. పెద్దగా కేకులు వేసుకుంటూ వాగ్వాదాలకి దిగడం సర్వసాధారణంగా ఉండేవి. అయితే చుట్టుపక్కల వారు పెద్దగా పట్టించుకోలేదు, ఇవి మామూలే కదా అని. కానీ ఒకరోజు భార్య తిమ్మమ్మతో భర్త రంగయ్య గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ ఎందుకు అనుకుంటున్నారా? చాలా చిన్న విషయం పెద్దదిగా మారడంతో ఆమె మీద దాడి చేశారు. కొబ్బరి తురిమే కత్తిపేటతో నరికి హత్య చేశాడు. తన కళ్ళ ముందే భార్య రక్తస్రావంలో విలవిల్లాడుతూ చనిపోవడం షాక్ గురిచేసింది. అయితే భార్యని చంపి అతను కూడా షాక్ గురయ్యాడు. రాత్రంతా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లేందుకు బయలుదేరాడు. ఆయన భార్య తిమ్మమ్మ కోసం ఉదయమే ఇంటి తలుపులు కొట్టడంతో బయటకు వచ్చారు. ఇంటి తలుపులు తట్టిన వారికి చనిపోయి ఉండడం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామ్నగర్ నుంచి తిరుపతికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న రంగయ్యను గుర్తించి అరెస్ట్ చేశారు. చిన్నపాటి గొడవ కట్టుకున్న భార్య ప్రాణాలు తీసిన ఘటన ఇది స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తలన్నాక చిన్న చితక గొడవలు సర్వసామాన్యంగా వస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఒక్కొక్కసారి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండడం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడేసుకోవడం జరుగుతూ ఉంటాయి. కానీ చాలా చిన్న విషయాలకి హత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి దారితీసింది. వంట నచ్చలేదని చెప్పి జరిగిన ఘటన కత్తిపీటతో నరికేసే వరకు వెళ్ళింది. భార్యని క్షణికావేశంలో చంపేసినటువంటి ఈ దుర్ఘటన. వంట నచ్చలేదని రంగయ్య తన భార్యని పక్కనే ఉన్న కొబ్బరి తురిమే కత్తిపేటతో నరికి చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా షాక్కి గురయ్యాడు. చివరికి జరిగిందేంటి? తన భాగస్వామిని కోల్పోయాడు. దీనికి కారణం క్షణికావేశం. కానీ అక్కడ హత్యకు దారితీసిన కారణం వంట కోసం పడినటువంటి ఘర్షణ. ఆ ఘర్షణ ఒక హత్యకు దారితీసింది. తన మిగిలిన జీవితాన్ని, తన శేష జీవితాన్ని జైల్లో గడపవలసిన పరిస్థితికి తీసుకువచ్చింది. ఇటువంటి ఘటనలు రోజు ఎన్నో వెలుగు చూస్తూ ఉన్నాయి. వీటికన్నిటికీ మనకి కనిపిస్తున్న కారణాలు మనస్పర్ధలు, అర్థం చేసుకునే ఓపిక లేకపోవడం, సర్దుకు పోలేకపోవడం, క్షణికావేశం. దాని పర్యవసానాలే జైలు పాలవటం. అయితే ఉత్తరప్రదేశ్లో మరో ఆసక్తికర ఘటన వెలుగు చూస్తుంది. ఉత్తరప్రదేశ్ దేహత్ జిల్లా రసూలాబాద్కు చెందిన యోగేష్ తివారీకి ఔరంగాపూర్కు చెందిన సోని అనే మహిళతో 2010లో వివాహమైంది. తర్వాత వీరు ఒక మగబిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ పిల్లాడి వయసు 12 ఏళ్ళు. కొడుకు పుట్టిన కొన్నేళ్ల తర్వాత సోని కన్నౌజ్కు చెందిన వికాస్ ద్వివేది అనే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంతకాలానికి ఈ విషయం భర్తకు తెలిసింది. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కొద్ది రోజుల కిందట పుట్టింటికి వెళ్ళిన సోని సోమవారం తిరిగి అత్తింటికి వచ్చింది. సరిగ్గా అదే రోజు ఆమె ప్రియుడు వికాస్ కూడా వాళ్ళ గ్రామానికి వచ్చాడు. దాన్ని గమనించిన సోని భర్త వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వికాస్ ఆ గ్రామం నుంచి పారిపోయాడు. ఇంటికి వెళ్ళిన యోగేష్ వివాహేతర సంబంధంపై భార్యను నిలదీశాడు. ఆమె ఇష్టాన్ని తెలుసుకుని వికాస్ను తిరిగి రమ్మనమని చెప్పాడు. తరువాత విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అందరి సమక్షంలో పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీలో సోని తన ప్రియుడితో వివాహానికి లిఖితపూర్వకంగా అంగీకరించి తన భర్తతో ఉన్న వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది. గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో భర్త యోగేష్ దగ్గరుండి ఓ ఆలయంలో సోని వికాసులకు పెళ్లి చేశాడు. అయితే తమ వివాహ బంధానికి గుర్తుగా ఉన్న తన 12 ఏళ్ల కుమారుని యోగేష్ తన తల్లితో పాటు పంపించాడు. అయితే భార్య ఇష్టాన్ని గౌరవించి యోగేష్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు అంగీకరిస్తున్నారు. మరికొందరు పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా అంటూ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా వివాహేతర సంబంధాన్ని పాజిటివ్గా తీసుకుని భార్య మనసు అర్థం చేసుకుని 12 ఏళ్ల కుర్రాడు ఉన్నప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా, ఎటువంటి మనస్పర్ధలకి పోకుండా, ఎటువంటి దురాలోచనలు, క్షణికావేశానికి లోను కాకుండా భార్యని వివాహం చేశాడు. భార్యని ప్రియుడికే వివాహం చేసినటువంటి ఘనత దక్కించుకున్నాడు ఆ భర్త. ఇక సోషల్ మీడియా పరిచయాలతో రోజు రోజుకి అనేక మర్డర్లు జరుగుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం.
ఆన్లైన్ ద్వారా మొదలయ్యే ఇన్స్టెంట్ పరిచయాలు కొద్ది రోజుల్లోనే జీవితాన్ని తలకిందులు చేసేస్తున్నాయి. ఎలా ఉన్న జీవితాలు ఎలా మారిపోతాయో తెలిపే ఉదాహరణలు ఇప్పుడు కోకొల్లలుగా చూస్తూ ఉన్నాం. నిత్యం థ్రిల్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం తహతహలాడి చేతులారా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చాలామంది హద్దులు మీరుతూ అడ్డు అదుపు లేకుండా ఎల్లలు దాటి అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే యూత్ ఒక్కటే కాదు, ఫ్యామిలీస్ కూడా ఈ ఊబిలో చిక్కుకుంటున్నాయి. పిల్లలు, కుటుంబ సభ్యులు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా మత్తులో కొందరు జీవితాలు చిత్తవుతున్నాయి. ముక్కు మొహం తెలియని యువకుడితో పరిచయం చాలా థ్రిల్ కలిగించింది. గతంలో ఎన్నడూ లేనంత సంతోషాన్ని పొందింది. 2 రోజుల పరిచయానికే అతన్ని నమ్మింది, సర్వస్వం అర్పించింది. ఎంజాయ్ చేశాక ఆమెని తేలిగ్గా వదిలించేసుకున్నాడు. శవం దొరికితే పట్టుబడతానని భావించి గొయ్యి తీసి శవాన్ని పాతిపెట్టిన తీరు పోలీసులకే ఆశ్చర్యానికి గురిచేసింది. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పునీత్ గౌడ్ అనే యువకుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. ఇతనికి ప్రీతి సుందరేష్ అనే వివాహిత పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త మెసేజ్ల వరకు వెళ్ళింది. అతని పోస్టులు చూసి ఫిదా అయిపోయింది. మరింత సంతోషాన్ని పొందడానికి అతనికి దగ్గరైంది. కేవలం 2 రోజులు ఆన్లైన్ పరిచయమే అయినప్పటికీ అతని మాట తీరు, నడవడిక నచ్చడంతో నిర్భయంగా ఇల్లు దాటి బయటకొచ్చింది. ఇద్దరూ కలిసి ఔటింగ్కి వెళ్లారు, ఎంజాయ్ చేశారు, సరదాగా రోజంతా గడిపేశారు. తర్వాత హత్య చేయడం సంచలనంగా మారింది. అయితే రోజంతా ఎంజాయ్ చేసిన తర్వాత వారి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. ఈ గొడవలో పునీత్ కోపంతో ప్రీతిపై దాడి చేశాడు. దాంతో ఆమె మరణించింది. అయితే ప్రీతిని హత్య చేసిన నిందితుడు మృతదేహాన్ని మాండ్యా జిల్లాలోని కేఆర్పేట్ తాలూకాలోని కట్టూర్గట్ట అడవి మార్గం గుండా తన కారులో తీసుకెళ్లాడు. నేరుగా తన పొలానికి తీసుకెళ్లి అక్కడే పాతిపెట్టేశాడు. ఉదయమే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిన ప్రీతి రాత్రైనా తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు హాసన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ ఫోన్ కాల్ డీటెయిల్ రికార్డ్స్, ఫేస్బుక్ మెసేజ్ల ఆధారంగా పునీత్కు ఆమెకు మధ్య జరిగిన చాటింగ్ను గుర్తించారు. పునీత్తో కలిసి ఎక్కడికో వెళ్లినట్టు పోలీసులు ఒక నిర్ధారణకి వచ్చారు. పోలీసులు తనని వెతుక్కుంటూ రావడంతో తొలుత తనకి ఏమీ తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. చాటింగ్ మెసేజ్లు, కాల్ డేటా చూపించడంతో నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. కేవలం 2 రోజుల పరిచయంతోనే తాము ఇద్దరం ఔటింగ్కు వెళ్లినట్లు చెప్పాడు. ఇద్దరం శారీరకంగా కలవాలని నిర్ణయించుకుని ఆ రోజంతా సంతోషంగా గడిపామని చెప్పాడు. అయితే తమ రిలేషన్ ఇలాగే కొనసాగించాలని ప్రీతి కోరిందట. అందుకోసం తనకు డబ్బు ఆఫర్ కూడా చేసిందట. కానీ తను నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, గొడవకు దారితీసిందంటున్నాడు. మాటకు మాట పెరిగి చివరికి హత్య చేయాల్సి వచ్చిందని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అది క్షణికావేశంలో తీసుకునే ఏ నిర్ణయమైనా ఎటువంటి ప్రమాదాన్ని తీసుకొస్తుందో ముందుగానే ఊహించలేం. 2 రోజుల పరిచయం ఆమెని శవానిగా మిగిల్చింది.